సాధారణంగా ఈ ఎముకలు దృఢంగా ఉంచుకోవడం కోసం ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలకి సో వాళ్ళకు కాల్షియంతో ఎముకలు పలుచగా తయారవుతాయి కదా, మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. అది 1000 మిల్లీగ్రామ్స్ తీసుకోవాలి ఖచ్చితంగా, అంటే రోజుకు 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. తర్వాత వైటమిన్ డి కూడా చాలామంది తక్కువ ఉంటుంది, సో వైటమిన్ డి కూడా తీసుకోవాలి. అవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఎస్పెషల్లీ ఉమెన్. అంటే ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగు, ఆ తర్వాత సైక్లింగు, స్విమ్మింగ్ లాంటివి చేసుకుంటే మంచిది. తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. మరి కౌచ్ పొటాటోలాగా ఎప్పుడు పడుకోని అనకుండా రెగ్యులర్గా వాకింగ్, సింపుల్ వాకింగ్ చాలు, బాగుంటుంది. ఎక్సర్సైజ్ అంతే, దట్స్ ఆల్. హాయ్ హలో, నేను మీ రమ్య. మరేం కంగారు పడకండి, మీరు మన ఛానల్కే వచ్చారు. వర్కౌట్స్ ఇంపార్టెన్స్ తెలియడం కోసం నేనైతే ఆ క్లిప్ మీకోసం యాడ్ చేయడం జరిగింది. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బోన్కి సంబంధించి, మజిల్కి సంబంధించి, స్పైన్, నెక్, షోల్డర్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్స్ ఫస్ట్ మనకి ఇచ్చే సలహా ఏంటి అంటే వర్కౌట్స్ చేసుకోండి అని చెప్తున్నారు. సో వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్, ఇంచ్ లాస్, మెటబాలిజం ఇవన్నీ పక్కన పెడితే హెల్దీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో మరెందుకు ఆలస్యం, ఇలానే నా క్లయింట్స్ లాగానే మీరు కూడా నా ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసెస్లో జాయిన్ అయ్యి రకరకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఎలా వాళ్ళు బెనిఫిట్స్ పొందారు. ఒకప్పుడు నేను కూడా చాలా ఓవర్ వెయిట్గా ఉన్నానండి. ట్రస్ట్ మీ, కంప్లీట్గా న్యాచురల్గా వితౌట్ ఎనీ సప్లిమెంట్స్, ఓన్లీ వర్కౌట్ చేస్తూ డైట్ ఫాలో చేస్తూ 22 kgs తగ్గాను. సో మరెందుకు ఆలస్యం, ప్లీజ్ జాయిన్ మై క్లాసెస్.